అద్భుతమైన జ్ఞానం, అపారమైన బలం ఉన్న రావణాసురుడు. కానీ ఒక చిన్న సమస్యను మాత్రం ఎప్పటికీ పరిష్కరించలేకపోయాడు. రావణాసురుడు లంకను నిర్మించిన తర్వాత దాని గృహప్రవేశం కోసం ఒక అద్భుతమైన పూజ చేయాలనుకున్నాడు. రావణుడు స్వయంగా గొప్ప పండితుడైనప్పటికీ ఆ పూజను జరిపించడానికి అంతకంటే గొప్ప పురోహితులు కావాలని కోరుకున్నాడు. కానీ అప్పట్లో రావణుడి గర్వం చూసి ఎవరూ ముందుకు రాలేదు. చివరికి రావణుడు శివుడిని ప్రార్థించగా శివుడు ఒక మహాత్ముని పంపిస్తాడు. ఆ పురోహితుడు మరెవరో కాదు, శ్రీరాముని తండ్రి అయిన దశరథ మహారాజు. దశరథుడు వచ్చి శాస్త్రోక్తంగా పూజను పూర్తి చేస్తాడు. రావణుడు అయోమయంలో పడతాడు. తన దగ్గరున్న సంపద కంటే విలువైనది ఏముందో అతనికి అర్థం కాలేదు. అప్పుడు అక్కడున్న హనుమంతుడు రావణుడి దగ్గరకు వెళ్లి ఒక రహస్యం చెబుతాడు. రావణ, ఈ సంపదలన్నీ అనిత్యం. నువ్వు దశరథుడికి ఇవ్వగలిగే అతిపెద్ద దక్షిణ నీ నోటితో రామనామం పలకడమే. అలా హనుమంతుడు రావణుడి అహంకారాన్ని దించి రామనామమే అన్నిటికంటే గొప్పదని నిరూపించాడు. ఈ కథ ముందే తెలుసా? తెలిస్తే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.